శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 26 ఏప్రిల్ నుంచి 2 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాం. మేషంలో రవి గారు ఉన్నారు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో జరుగుతూ ఉండగా చంద్రకేతువుల యొక్క సంచారము సింహ రాశిలో ఉంది, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక శని కుజ బుధ 3 గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉంది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి మారి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, మనము గత 2-3 వారాలుగా చెప్పుకుంటున్నాము, కుజ శనిల కలయిక అంత మంచిది కాదు, చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. వాహన ప్రమాదాలు ఉండడానికి, ఆస్తి తగాదాలు ఉండడానికి, అలాగే భూమి తగాదాలు, కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఆపరేషన్స్, వ్యక్తిగత నిందలు, ధనము ఎక్కువ ఖర్చు అయ్యేది, జల మార్గాలు కూడా చాలా ఇబ్బంది ఉండడము, ప్రస్ఫోటనాలు ఉండడము, అందులో ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితాలలో కూడా చాలా విషయాలు ఇబ్బందికరమైన విషయాలే ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా రాశితో సంబంధం లేకుండా కుజ శని స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కేతు చంద్ర కలయిక కొద్దిగా భక్తిభావాన్ని సూచిస్తూ ఉన్నప్పటికీ ఎదుటి వారిని అనుమానించేటటువంటి లక్షణం వస్తుంది. ఇది ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారా, మనని ర్యాంక్ ట్రాక్లో నడిపిస్తున్నారా, సరైన సలహాలు ఇవ్వడం లేదా, మనము సంప్రదింపులు చేస్తున్న వ్యక్తులు సరైన వారేనా అనేటటువంటి అనుమానాలకి దారి తీస్తూ ఉంటుంది. ఇక శని గారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండడంతో అనుకూలమైనటువంటి దాంపత్యము, స్నేహము ఉండడానికి తక్కువగా ఉంది. బంధువర్గంలో ఆత్మీయత అనురాగాలు కాస్త తగ్గుతాయి, స్నేహము కాస్త తగ్గుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి, భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. ఇది చాలా వరకు నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. అలాగే కుంభ రాశిని చూసుకున్నట్టయితే ఆ రాశి మీద దృష్టి పడుతోంది కాబట్టి భగవద్భక్తిని ఇనుమడింపజేస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల భావాలు ఇక్కడ గురు రాహువుల దృష్టి వల్ల, స్థితి వల్ల కలుగుతూ ఉన్న కారణం చేత ఏమి కంగారు పడద్దండి, 99.9% దైవభక్తే పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తుంది. బుధాదిత్య యోగం అన్ని రాసుల వారికి ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే. రవి బుధులు భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి వారు తరచుగా కలుస్తూనే ఉంటారు. ఇది ఒక యోగం, బుధ ఆదిత్య యోగం. కాబట్టి దీని గురించిన వివరణ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ధన ఆదాయం పెరగడానికి, ఆరోగ్యం బాగుండడానికే అవకాశం ఉంది తప్ప ఇతరత్ర భయాలు పడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ఈ శని కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ వారం రోజుల కాలంలోనే మనకి కాలసర్ప యోగం అనేది వస్తుంది. అది నేను మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను, తప్పకుండా అది కూడా చూడవలసిందిగా సూచన. కాబట్టి నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 5 గ్రహాల ఉనికి అత్యద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. రాశిలో ఉన్న గురువుగారి యొక్క సంచారము చాలా బాగుంది. అలాగే తృతీయ స్థానంలో చంద్రకేతువుల యొక్క సంచారం బాగుంది. ఇక లాభస్థానంలో రవి గారు బాగున్నారు, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి కూడా మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పచ్చు. ముఖ్యంగా గురువు గారి యొక్క సంచారము, కేతువు గారి యొక్క సంచారము
ఈ రెండూ కూడా చాలా చాలా బాగున్నాయి. అనేక విధాలుగా వీరికి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది. అలాగే కీర్తి ప్రతిష్టలతో పాటుగా సన్మాన సత్కారాలు కూడా ఉంటాయి. మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అన్యోన్యత ఉంటుంది, సంతానం బాగుంటారు. ఇక విద్య బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది. ఏదైనా కానీ విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసినట్లయితే వాటిని భద్రపరుచుకోగలుగుతారు. లాభాల బాటలో ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే ఎదుటివారిని నమ్మాలా నమ్మద్దా అనే విషయంలో వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరిని ఒక పట్టాన నమ్మరు. అలాంటి ఆలోచనలే ఇప్పుడు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో పూర్తిగా ప్రశాంత జీవితంతో ఉండాలి, ప్రశాంతమైన ఆలోచనలతో ఉండాలి. కొంచెం ఉద్యోగ జీవితంలో ఇరకాటంలో ఉన్న పరిస్థితిలో ఉన్నామా అన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ శని కుజుల యొక్క కలయిక జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా కొద్ది కాలం ఈ రకమైనటువంటి ఆలోచనలే ఉంటాయి. సంయమనం పాటించండి, ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మాతృవర్గ రీత్యా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఇంకా అధికమైనటువంటి అభ్యాసం చేయవలసి ఉంటుంది, కానీ విద్యలో రాణిస్తారు. స్త్రీల విషయంలో పారాయణ చేయండి, చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ వారి యొక్క కష్టానికి తగిన ధనం వస్తుంది. చాలా సంతృప్తితో ఉంటారు. అన్ని విధాల బాగున్నటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. అయితే కోర్టు కేసుల విషయంలో కానీ, పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో కానీ, ఆస్తి తగాదాల విషయంలో కానీ, ఇతరత్ర భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ, కోర్టు కేసులు కానీ ఏదైనా సరే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ లాభస్థానంలో మరి ఒక గ్రహం బుధుడు కూడా వచ్చి చేరారు. లాభస్థానంలో బుధాదిత్య యోగం పడింది. ఇప్పటి వరకు మీ వ్యక్తిత్వం మీద మీకు నింద పడిందా, లేకపోతే మన ఎవరన్నా ఇండైరెక్ట్గా అంటున్నారా అనేటటువంటి అపోహలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా తగ్గిపోయి చాలా లాభకరమైనటువంటి బాటలో మీరు ప్రయాణం చేస్తారు, లాభాల బాటలో ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. బుధుని యొక్క స్థితి సంచారము చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా, చంద్రుని యొక్క స్థితి సంచారము ఇక్కడ తృతీయం నుంచి పంచమంలోకి వచ్చి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. కానీ గురువుగారి యొక్క దృష్టి చంద్రుని మీద పడుతున్నందువల్ల మీకు మనోబలం పెరగడం కానీ, సంతానం యొక్క సహాయ సహకారాలు మంచిగా దొరకడం కానీ ఇవన్నీ కూడా మీకు చాలా సంతృప్తిని ఇస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీరు కొత్త పనులు ఏవన్నా ప్రారంభించినా అనుకూలమే. వ్యాపార వ్యవహారాలు వృద్ధిలోకి తెచ్చుకోవడానికి ధనము పెట్టుబడి రూపంలో పెట్టుకున్న అనుకూలమే. పబ్లిక్ రిలేషన్స్ బాగా మెరుగుపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతోంది. స్థిర చిరాస్తుల్ని వృద్ధి చేసుకోవాలంటే చూసుకొని కొనుగోలు చేయండి. డాక్యుమెంట్స్ ఏమన్నా డబల్ ఉన్నాయా, డబల్ రిజిస్ట్రేషన్ అయినవి ఇలాంటివి కొంచెం వెరిఫై చేసుకోండి. అక్కడ ఉన్న స్థలం బాగోగులు దాని మీద ఏమన్నా కాంట్రవర్సీస్ ఉన్నాయా అనేలాంటివి కొంచెం వాటిని ఎంక్వైరీ చేసుకుని మీరు ఇలాంటివి స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుగోలు చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా పారాయణ చేస్తూ మీ ఇంటి ఎలవేల్పుని పూజించండి. మనశ్శాంతి ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. శుభం.